హాయ్ గైస్, ఏపీటీఎస్సీ 2025కి సంబంధించి కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు స్కూల్ అలాట్మెంట్ మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే కడప డిస్టిక్ సంబంధించి హెచ్జిటి అభ్యర్థులకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ట్రైబల్ ఇంకా జువైనల్ సంబంధించి పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది ఇంకా ఇక్కడ అధికారులకు అందలేదు అనేసి సమాచారం. ఏపీటీఎస్సీ 2025 అభ్యర్థుల వాస్తు ప్రకారం అన్ని కార్యక్రమాలు రాత్రే మనకు షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మాన్యువల్ కౌన్సిలింగ్ కూడా రాత్రే జరగడం జరిగింది. 9th నైట్ అరౌండ్ 9కి అలా స్టార్ట్ అయింది. 10th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి అలా కంప్లీట్ అవ్వడం జరిగింది. ర్యాంక్ వైజ్గా 1 by 1 పిలిచి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్కూళ్ళు అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క స్కూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా దగ్గర హెచ్జిటి తెలుగు సంబంధించి 217 పోస్టులు అయితే ఫిల్ చేశారు. తర్వాత మున్సిపల్ పోస్టులు, హెచ్జిటి ఉర్దూ పోస్టులు కంప్లీట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి హెచ్జిటి తెలుగు క్యాండిడేట్స్ ర్యాంక్ వైజ్ వాళ్ళు కంప్లీట్ అయ్యాక చివరి స్థానంలో వాళ్ళకు ర్యాంకులు అయితే కేటాయించడం జరిగింది. ట్రైబల్, మున్సిపల్, జువైనల్ ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను తీసివేసిన తర్వాత హెచ్జిటి తెలుగు సంబంధించి 212 మెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ క్యాండిడేట్స్ 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని 213, 214, 215, 216, 217 ఇలా 5 మెంబర్స్కి ర్యాంక్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ విధంగా స్పోర్ట్స్ కోటా వాళ్ళని లాస్ట్లో పిలవడం జరిగింది. ఇలా కౌన్సిలింగ్ అనేది ర్యాంక్ 1 నుంచి లాస్ట్ ఏదైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ వరకు కూడా కొనసాగడం జరిగింది. వన్స్ హెచ్జిటి తెలుగు అయ్యాక హెచ్జిటి ఉర్దూ, మున్సిపల్ వీళ్ళకి జరిగింది. ట్రైబల్ ఇంకా జువైనల్ వాళ్ళకి ఇంకా జరగలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది రాలేదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ గైస్. He is the first candidate. B madam. రెండు 00 700 303 UDA scored. Yes, MP. She opted MPPS Yarampalli B madam mandal. Next. Kan submit kotu sahiba. Yarampalli sir. Kotu.